కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని పేదలందరూ కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని 5 లక్షల రూపాయలతో నిర్మాణం చేపడి ఇంటి నిర్మాణానికి కేటాయించాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి కూడా వీలైంది. ఆ రోజు ఆయన సెంటు స్థలంలో 1,50,000కి నిర్మాణం చేస్తామని చెప్పారు. కొందరు పట్టాలు ఇచ్చారు, కొందరికి నిర్మాణం ఒక దశలో ప్రారంభమైంది తప్ప పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం కాని పరిస్థితిలో కొంతమంది దగ్గర కాగితాల వరకే ఉన్న రిజిస్ట్రేషన్ ఫారాలు. ఆ పరిస్థితిని అంతా కూడా గమనించిన సిబిఐ ఆ కేంద్రాలన్నీ కూడా చూడటం జరిగింది. అక్కడన్నీ కూడా అసంతృప్తిగా పనులన్నీ నిలిచిపోయి అక్కడి నుంచి వాళ్ళ ఆందోళన ఫలితంగా ఏదైతే మరి 2 సెంట్లు మరి పట్టణాల్లో ఇవ్వాలని 5 లక్షల రూపాయలతోటి నిర్మాణం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి మరి సూచించాం. ప్రజలంతా కూడా మరి దాన్ని మరి అప్లికేషన్ పెట్టించినప్పటికీ వారి ఆలోచన మారం పట్టింది. చెరువుల్లో గుంటల్లో వేయడం వల్ల ఆ పునాదులకే 1,60,000 అవడం వల్ల అన్నీ కూడా నిర్మాణాలు ఆగిపోయినాయి. ఫలితంగా మరి మధ్యలో ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో మరి కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళు మరి ఏదైతే నగరాల్లో మరి 2 సెంట్లు ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి 7 నెలలు అయిపోయింది. ఇప్పటికి కూడా ఆలోచన రాని పరిస్థితిలో సిపిఐగా మీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మరి 2 సెంట్లు మరి నగరంలో ఇవ్వాలని, పల్లెల్లో 3 సెంట్లు ఇచ్చి మరి భారత ఇలా రేట్లు పెరిగిన దాంట్లో భాగంగా మీరు 4 లక్షల రూపాయలు చెప్పారు. కానీ ఇసుక, కంకర, మరి గ్రావెల్ అన్నీ కూడా రేట్లు పెరిగిన పరిస్థితుల్లో మరి 5 లక్షలు ఇవ్వాలని కోరుతూ ఈ నగరంలో మరి అన్ని సచివాలయాలు కూడా మరి నిరసన కార్యక్రమాలు చేపట్టాం. సచివాలయాల్లో అప్లికేషన్ కూడా ఇచ్చాం. వారందరినీ మరి సమీకరించి రేపు 10వ తారీఖున ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఏదైతే శంకరలా సెంటర్లో మరి నిరసన కార్యక్రమం నిర్వహించి మరి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని సిపిఐ నగర సమితిగా నిర్వహిస్తా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలోని ఎవరైతే లబ్ధిదారులు మరి కావాల్సిన వాళ్ళు, అట్లాగే అప్లికేషన్ పెట్టుకున్న అర్జీదారులంతా కూడా మరి 10వ తారీఖున మీ దగ్గర ఉన్న అప్లికేషన్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసు శంకరలా సెంటర్కి 10వ తారీఖు ఉదయం 10 గంటల మీ అందరూ కూడా రావాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం.